హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ ఫార్మసీ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందరికి తీసుకొచ్చాను క్రిమ్సమ్ 35 అనే ట్యాబ్లెట్. ఫ్రెండ్స్, నేను ఈ ట్యాబ్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ప్లస్ ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లెట్ నేను కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేస్తున్నాను. దయచేసి మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయి ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ని వాడండి, సొంతంగా వాడకండి. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో నేను ఈ ట్యాబ్లెట్ గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లెట్ నేమ్ వచ్చేసి క్రిమ్సమ్ 35. సో దీంట్లో ఇట్టిస్ట్రోనడ్రైల్ 0.035 mg ఉంది కాబట్టి దీన్ని క్రిమ్సమ్ 35 అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ ట్యాబ్లెట్ అసలు దేంట్లో యూజ్ అవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ట్యాబ్లెట్ సన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ ఒక కాస్ట్ ప్రజెంట్ 470 రూపీస్ అబోవ్ ఉంది. కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ నేను చేసే టైంకి 477 రూపీస్ ఉంది. ఫ్రెండ్స్, సో ఈ ట్యాబ్లెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒక్క పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి వాడతారు. సో ఈ ట్యాబ్లెట్ నెంబర్ 1 యూజ్ అనేది PCOD అంటే పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్ అండ్ PCOS అంటే పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్. ఇది రెండు అనేది సేమ్ ఒకటే. సో ఇది PCOD అంటే ఏంటిదంటే మీ యొక్క ఓరీలో సిస్ట్ అనేది ఏర్పడుతుంది. సో దాన్ని నీటి బుడగలు అంటారు. సో ఆ నీటి బుడగలు ఏర్పడడం వల్ల మీకు హార్మోనల్ చేంజెస్ అనేటివి వస్తాయి. సో హార్మోనల్ చేంజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ క్రిమ్సమ్ 35 అనే ట్యాబ్లెట్ వాడతారు. దీంట్లో యాక్చువల్లీ 2 హార్మోన్స్ కంపోజిషన్ ఉంటుంది. సో ఎలాంటి హార్మోనల్ చేంజెస్ వస్తాయి అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది మీ ఫేస్ పైన రావడం జరుగుతుంది. ప్లస్ మీకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అవుతాయి PCODలో. మరియు మీరు వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ PCOD వల్ల వస్తుంది కాబట్టి ఈ ట్యాబ్లెట్ అనేది అన్వాంటెడ్ హెయిర్ని తగ్గించడానికి పనిచేస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎలా వస్తుంది అంటే ఆండ్రోజన్ అనే ఒక మెయిన్ హార్మోన్ ఫీమేల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది PCOD ఉండడం వల్ల. సో ఆ ఆండ్రోజన్ హార్మోన్ని తక్కువ చేయడానికి ఈ ట్యాబ్లెట్ వర్క్ చేస్తుంది. ప్లస్ ఈ ట్యాబ్లెట్ మీకు పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉంటే రెగ్యులరైజ్ చేస్తుంది. మరియు ఈ ట్యాబ్లెట్ మీ ఫేస్ పైన యాక్ని, పింపుల్స్ లాంటివి ఉంటే దాన్ని తక్కువ చేస్తుంది. సో ఈ ట్యాబ్లెట్స్ ఎలా వాడాలి అంటే మీకు పీరియడ్ వచ్చిన డే 1 అంటే పీరియడ్ వచ్చిన రోజుని డే 1 అని కౌంట్ చేస్తారు. సో ఆ డే 1 నుంచి డే 5 అంటే డే 5కి క్రిమ్సమ్ 35 అనేది ఒక్క ట్యాబ్లెట్ తీసుకోవాలి. డే 5 నుంచి అలాగే రెగ్యులర్గా ఒక 21 డేస్ తీసుకోవాలి. 21 డేస్ తీసుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్ అనేది ఒక స్ట్రిప్లో 21 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఎలా వేసుకోవాలి అనేది దాని మీద మార్కింగ్ యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ ప్రకారం మీకు డైలీ ఒక ట్యాబ్లెట్ నైట్ ఆఫ్టర్ తిన్న తర్వాత నైట్ డైలీ ఒక ట్యాబ్లెట్ 21 డేస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్ని వదిలేయాలి. వదిలేసిన 1 వీక్ తర్వాత మీకు పీరియడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక సైకిల్. సో ఇలాగే ఒక సైకిల్ 3 మంత్స్ ఈ ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలి. 3 మంత్స్ వేసుకోవడం వల్ల మీకు ఈ ట్యాబ్లెట్ యొక్క కంప్లీట్ బెనిఫిట్ అనేది మీరు పొందుతారు. సో కంప్లీట్ బెనిఫిట్ అనేది మీరు పొందుతారు. సో ఇది ఏం చేస్తుంది? దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఈ ట్యాబ్లెట్ వాడడం వల్ల స్టమక్ పెయిన్ రావచ్చు, వెయిట్ గెయిన్ బరువు పెరగవచ్చు,
నాజియా రావచ్చు, వామిటింగ్ రావచ్చు, ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బ్రెస్ట్ పెయిన్ రావచ్చు, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఏమైనా కనిపించినా మీరు త్వరగా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో మీ డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఏ ట్యాబ్లెట్ సజెస్ట్ చేస్తే దాన్ని వాడండి. సో ఈ ట్యాబ్లెట్ వాడడం వల్ల మీకు పీసీఓడి అనేది క్యూర్ అవుతుంది. మరి మీకు అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది, మీ ఫేస్ పైన యాక్నీ అనేది తగ్గుతుంది, మీ ఆండ్రోజన్ హార్మోన్ అనేది తగ్గుతుంది. మరియు ఈ ట్యాబ్లెట్ ఒక కాంట్రిబ్యూషన్ పీల్ లాగా కూడా వర్క్ చేస్తుంది, అంటే బర్త్ కంట్రోల్ పీల్ లాగా కూడా వర్క్ చేస్తుంది. సో అంటే మీరు ఈ ట్యాబ్లెట్స్ వాడినన్ని రోజులు భార్యాభర్తలు కలిసిన ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ప్రెగ్నెన్సీని కూడా కంట్రోల్ చేస్తుంది. మరియు మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే ఈ ట్యాబ్లెట్ ఒక 3 సైకిల్స్ వేసుకుంటే మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. మరియు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. చాలామందికి పీరియడ్స్ ఎక్కువ రోజులు వస్తాయి, ఎక్కువ బ్లీడింగ్ వస్తుంది. సో అలాంటప్పుడు ఈ ట్యాబ్లెట్ వాడినప్పుడు ఆ పీరియడ్ కూడా కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్ బ్లీడింగ్ అవుతుంది. మరియు చాలామందికి పీరియడ్స్ రావు, ఈ ట్యాబ్లెట్ వాడినప్పుడు రెగ్యులర్ అవుతాయి పీరియడ్స్. చాలామందికి ప్రెగ్నెన్సీ అనేది రాదు పీసీఓడి వల్ల. ఈ ట్యాబ్లెట్ అనేది 3 months వాడినప్పుడు మీకు పీసీఓడి తగ్గి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ మీరు ప్రెగ్నెంట్ వాళ్ళు యూజ్ చేయకూడదు, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. ఈ ట్యాబ్లెట్ ఆల్కహాల్ అది తీసుకొని కూడా యూజ్ చేయకూడదు. సో ఇది ఆఫ్టర్ ఫుడ్ వేసుకోండి, డైలీ 1 ట్యాబ్లెట్ వేసుకోండి, 21 days వేసుకోండి, పీరియడ్ 5th day నుంచి 21 days వేసుకోండి. సో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచి మంచి ఉపయోగాలు ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ వేసుకునే ముందు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ అనేది వాడండి. డాక్టర్ సలహా మేరకు మీరు వాడినప్పుడు మీరు దీని ఉపయోగాలు అనేది పొందుతారు. సొంతంగా వాడినప్పుడు దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నా యూట్యూబ్ ఛానల్లో నేను కంటిన్యూగా ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. సో నేను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి కానీ, పీసీఓడి గురించి కానీ, ఇన్ఫర్టిలిటీ గురించి కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఈ వీడియోని లైక్ చేయండి, నా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ ట్యాబ్లెట్ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు అడగవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ట్యాబ్లెట్ డాక్టర్ని సంప్రదించి మాత్రమే తీసుకోండి. సో ఫీమేల్స్లో ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువైనప్పుడు అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, దాన్ని తగ్గించడానికి ట్యాబ్లెట్ యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.